దావోస్ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బార్గెతో సమావేశం. నేడు చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A పై తీర్పు. ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు. ఇవాళ విచారణకు హాజరు కావాలని నోటీసులు. ఈడీకి ఎమ్మెల్సీ కవిత లేఖ. నేడు ఈడీ విచారణకు హాజరు కావడం లేదంటూ లేఖ. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభంపై స్పందించిన కేటీఆర్ గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు కొనసాగించాలని డిమాండ్. సత్యసాయి జిల్లాలో పర్యటించనున్న ప్రధాని మోదీ. నాసిన్ అకాడమీ ప్రారంభోత్సవం. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు. ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రజల్లో ఉత్సాహం. విశాఖ ఆర్కే బీచ్ లో గాలిపటం మంజాదారంతో చిన్నారికి తీవ్ర గాయాలు. చిన్నారికి శస్త్రచికిత్స చేసిన వైద్యులు. నేడు దక్షిణాది రాష్ట్రాల్లో జేపీ నడ్డా సమావేశం. పార్లమెంట్ అభ్యర్థుల ఖరారు, ఇతర అంశాలపై చర్చ. మూడో రోజుకు చేరిన భారత్ న్యాయ యాత్ర. మణిపూర్లో కొనసాగుతోన్న రాహుల్ యాత్ర. ప్రారంభోత్సవానికి సిద్ధమైన అయోధ్య రామాలయం. నేటి నుంచి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు. ఢిల్లీలో దట్టంగా అలుముకొన్న పొగమంచు. పలు విమానాలు, రైళ్ల రాకపోకలకు అంతరాయం. సిమ్లాలో పెరిగిన ఉష్ణోగ్రతలు. భారీగా పడిపోయిన టూరిజం బిజినెస్. ఐనవోలు జాతరకు పోటెత్తిన భక్తులు. మల్లన్న స్వామి దర్శనానికి 4 గంటల సమయం. తిరుమలలో కొనసాగుతోన్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం. శ్రీవారికి నేడు ఆస్థానం, పార్వేట కార్యక్రమాలు. ఉత్సవాల సందర్భంగా పలు ఆర్జిత సేవలు రద్దు. శ్రీశైలంలో 5వ రోజు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు. సాయంత్రం కైలాస వాహనంపై ఆసీనులు కానున్న ఆది దంపతులు. అధ్యక్ష పోరులో ట్రంప్ తొలి విజయం. అయోవాలో జరిగిన పోలింగ్ లో మెజారిటీ ఓట్లు. రష్యా అధినేత పుతిన్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధాని మోదీ. ప్రపంచ రాజకీయాలపై చర్చించినట్లుగా మోదీ ట్వీట్. చైనాతో తమ వ్యూహాత్మక సంబంధాలు గొప్పగా ఉన్నాయి. తమ సార్వభౌమత్వానికి జిన్పింగ్ మద్దతిస్తున్నారన్న మాల్దీవుల ప్రెసిడెంట్.